ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఇసుక బిగ్ బ్రేకింగ్ తో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. అదే వైఎస్ వివేక హత్య కేసు. వైఎస్ వివేక హత్య కేసు ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. సిబిఐ ఇన్ఫర్మేషన్ తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఉన్న వారి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అవినాష్ ఇంట్లో అయితే ఒకటేసారి 10 చోట్ల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు పులివెందులలో పాటు హైదరాబాద్ లో కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. వివేక హత్య కేసులో A5గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A2గా ఉన్న సునీల్ యాదవ్లు ఉన్నారు. హైదరాబాద్, కడప, పులివెందుల ఇలా మొత్తం 10 చోట్ల ఈడీ టీమ్స్ సోదాలను చేస్తోంది. హైదరాబాద్ కోకాపేటలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడే ఉన్నారు అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చిక్కుముళ్లు వీడలేదు. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి ఈ రోజు సిబిఐ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సిబిఐ ఇన్ఫర్మేషన్ తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఉన్న వారి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. పులివెందుల, దాంతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, దేవరెడ్డి శంకర్ రెడ్డి, ఇక సునీల్ యాదవ్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వివేక హత్య కేసులో A5గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారు. A2గా ఉన్న సునీల్ యాదవ్ ఇంట్లో కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్, కడప, పులివెందుల ఇలా మొత్తం 10 చోట్ల ఒక్కటేసారి ఈడీ టీమ్స్ సోదాలు చేస్తోంది. ఈ రోజు పొద్దున నుండి ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ కోకాపేటలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడే ఉన్నారు అవినాష్ రెడ్డి. అయితే మొత్తం ఒకటేసారి 10 చోట్ల ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. వైఎస్ వివేక హత్య కేసు. ఈ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉండింది. అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. అయితే ఆ కేసుకు సంబంధించి ఇన్నేళ్లు గడుస్తున్నా సరే ఒక్క ఫుల్ స్టాప్ అయితే పడలేదు. చిక్కుముడిలోనే ఈ కేసు మొత్తం కూడా కంటిన్యూ అవుతూ కనిపించింది. మొన్నటి వరకు సిబిఐ విచారణ చేసింది. అయితే ఈ రోజు సిబిఐ ఇన్ఫర్మేషన్ తో ఈడీ కేసు నమోదు చేసుకుని ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో. అయితే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎలాంటి లీడ్స్ రాబోతున్నాయి, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఈడీ ఒకటేసారి 10 చోట్ల ఇటు తనిఖీలను చేస్తోంది. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఈడీ తనిఖీలు చేస్తోంది, అప్డేట్స్ ఏంటి రాణా? సత్తా టోటల్ గా 6 ప్లేసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. రోడ్ నెంబర్ 12లో ఒక ప్లేసు, దాంతోపాటు కోకాపేటను బట్టి ఓపెన్ స్కై అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొత్తగా ఆయన అవినాష్ రెడ్డి అక్కడికే చేరారు కాబట్టి అక్కడ కూడా రైడ్స్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. దాంతోపాటు ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి పరిణామంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసింది. సో దాంతోపాటు ఈడీ సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా వారి పేరు అనేది ప్రస్తావన రాలేదు. కనీసం ఈసీఆర్ కూడా ఇప్పటి వరకు నమోదు కానటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సడన్ గా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఒక ఆసక్తికరమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వీళ్ళు మర్డర్ కోసం 10 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకున్నప్పుడు ఆ డబ్బునంతా కూడా హవాలా రూపంలో కూడా ఇటు దస్తగిరి కానీ అలాగే గంగిరెడ్డికి కానీ చేరాయి. వాళ్ళు వీళ్ళకందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా ఈడీ అనుమానిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన ఒక రూట్ అనేది ఈడీ కనుగొన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క రైట్స్ కానీ మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, ఎర్ర గంగిరెడ్డి కానీ, సునీల్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు వీళ్ళు అప్పట్లో మర్డర్ జరిగిన 2 నెలలకు ముందు నుంచి కూడా జరిగినటువంటి వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా పూర్తిగా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో దాంతోపాటు వీళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా, ఈ డబ్బులు ఏం చేశారు, నిజంగానే ఇన్ని కోట్ల రూపాయలు ఏ మార్గం నుంచి కూడా వచ్చింది, హవాలా మార్గంలో వచ్చిందని భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారన్న తరపు కూడా అంటే రానా ఇటు హత్య వెనకాల ఆర్థిక లావాదేవీలు కూడా ఒక రీజన్ గా ఉండొచ్చు అనే అనుమానంతో మొత్తం కూడా చేస్తున్నారా ఈ సోదాలు? ఆ అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే హవాలా మనీ లాండరింగ్ మీద ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టడానికి మనకు సమాచారం వస్తుంది. పక్కా సమాచారంతోనే ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న పెద్ద ఎత్తున కూడా ఇటు ఈడీ ఆఫీస్ కి కొత్త ఫోర్స్ అనేది చేరుకున్నది. కాకపోతే అందరూ ఇతర సంబంధించిన కేసుల మీద ఏమైనా రైడ్స్ చేస్తారనుకున్నారు. కానీ సడన్ గా ఇవాళ ఉదయం నుంచినే ఇటు కడప కానీ ఇటు హైదరాబాద్ లోని ఏకకాలంలో దాడులు చేయడం, దాంతోపాటు పక్కా సమాచారం ఉండబట్టే చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ రాణా. అయితే
ప్రెసెంట్ హైదరాబాద్ లో ఇదే సిచ్యువేషన్. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఒకటేసారి ఇటు కడప, పులివెందులలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సిబిఐ దాఖలు చేసిన ఏదైతే కంప్లైంట్ ఉందో దానికి సంబంధించి ఈడీ ఇప్పుడు యాక్షన్ లోకి దిగింది. ఈడీ పూర్తిగా కూడా లావాదేవీల దిశగా పూర్తిగా సోదాలను చేస్తోంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాఖలు చేసిన చార్ట్ షీట్ల ఆధారంగా ఈ రోజు వివేకా హత్య కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని ఇటు ఈడీ విచారిస్తోంది. ఇదే అంశంపై కడపలో అసలు ఎలాంటి సోదాలు చేస్తున్నారు, అక్కడ ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారనే అప్డేట్స్ మా ప్రతినిధి శివ కడప నుండి అందిస్తారు. శివ, ఇటు కడపలో ఎక్కడెక్కడ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి, కేవలము ఇటు ఎవరెవరి ఇండ్లలో సోదాలు చేస్తున్నారు శివ? కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు కూడా ఆ కేసులో ప్రధాన నిధులుగా ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, తర్వాత సునీల్ యాదవ్ తో పాటు కూడా దస్తగిరి దగ్గర కూడా ఇప్పుడే ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఉదయం 6 గంటలకే ఎంపీ ఇంటి వద్ద చేరుకోండి. ఈడీ బృందాలకైతే ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు ఆ ఎంపీ ఇంటికి సంబంధించి తాళాలు అడిగి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈడీ బృందం మొత్తం కూడా ఎంపీ ఇంటి దగ్గర తర్వాత కూడా ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ5 కూడా నడుస్తుంది. ఎందుకంటే ఈ కేసు మొత్తం వ్యవహారం చుట్టూ కూడా ప్రధాన నిందితుడు తిరుగుతుంది. కాబట్టి ఈ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ ఇంటి వద్ద కూడా ఇప్పటికే ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరో పాట ఎందుకంటే ఈ కేసులో ఏటు సునీల్ యాదవ్, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ వివేక జైన్ సందర్భం కూడా ఎవరైతే ఉన్నారో కుమార్తె సునీతారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఇప్పటికే 3 ఛార్జీలు దాఖలు చేసినప్పటికీ కూడా కొంత కీలక ఆధారాల విషయంలో మాత్రం అయితే ఉందో సిబిఐ విచారణ కొంత లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి ఈ కేసును మరోసారి విచారించాలంటూ కూడా గతంలో సునీత సుప్రీంకోర్టు ఆచరించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సైతం ఒకవేళ సునీత కోరుకుంటే ఈ కేసు సంబంధించి విచారణ పూర్తిగా కొనసాగిస్తారు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అప్పట్లో సునీల్ యాదవ్ దస్తగిరి చేసిన ఏదైతే ఉందో కీలక డబ్బులు సంబంధించి అంశాలు దాదాపు 3 కోట్ల పైగా చేతులు మారింది చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఉన్న డబ్బులు ఎవరి చేతులు మారింది, ఎలా మారింది అనే అంశంపై కూడా ఇప్పుడు ఈడీ సోదాలు తెలుస్తోంది. సర్దార్ థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు 40 కోట్లకు సంబంధించిన లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ ఈ రోజు విచారణ చేస్తోంది. పూర్తిగా 10 చోట్ల సోదాలను చేస్తోంది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఇటు హైదరాబాద్ అండ్ కడప, దాంతోపాటు పులివెందుల 3 చోట్ల ఏకదాటిగా సోదాలను కంటిన్యూ చేస్తుంది. ఈ రోజు పొద్దు నుండి సోదాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే వివేకా హత్య కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కేసును బుక్ చేసుకుంది. ఇటు సిబిఐ దాఖలు చేసిన చార్ట్ షీట్స్ ఆధారంగా కూడా ఈడీ సోదాలను కంటిన్యూ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ బిగ్ టీవీలో